సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో 10,000 వాలంటీర్లను నియమించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వేతర సంస్థలైనటువంటి స్వచ్ఛంద సంస్థల సహాయంతో అంగన్వాడీ కేంద్రంలో 10,000 విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. మరి 30-40 ఏళ్ల నుంచి దాదాపు 50 ఏళ్ల నుంచి అంగన్వాడీ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు జీతం అయితే 15,000 లోపే ఉంది, 13,000 లోపే ఉంది. తర్వాత ఆయాకైతే 7,000 లోపే ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ విద్యా వాలంటీర్లకు 10,000 వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అసలు అంగన్వాడీ టీచర్ ఆయా ఉండగా మళ్ళీ అదనంగా ఒక వాలంటీర్ అవసరమా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. మరి అంగన్వాడీ టీచర్కి ఈ 10,000 వేతనాన్ని, ఈ వాలంటీర్లకు ఇచ్చే 10,000ని అంగన్వాడీ టీచర్కి ఆయాకి ఇస్తే వారికి కనీస వేతనం అమలయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం అడిగింది చేయదు, అడగనిది చేస్తారు. అసలు ఏం చేస్తుందో అర్థం కాదు. ఒకసారి ప్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో పెడతామని చెప్తారు, మరి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో పెడతామని చెప్తారు. ఈ విధంగా అనేక రకాలుగా కన్ఫ్యూజన్కి అయితే గురి చేస్తున్నారు. మరి మొత్తానికైతే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ ఆయాకి కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూద్దాం, విషయంలోకి వెళ్దాం. దీన్ని మాత్రం అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ చూద్దాం, అంగన్వాడీ పిల్లలకు న్యూట్రిషన్ ఎగ్ బిర్యానీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే జాతీయ పోషకాహార సంస్థ చేత అధ్యయనం కూడా చేపించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ఇవ్వగానే మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టడానికి ఒక మార్గం అయితే సుగమం అవుతుంది. మరి ఇటీవల స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ పిల్లలకు ఎగ్ బిర్యానీ వడ్డిస్తామని చెప్పి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 అంగన్వాడీ కేంద్రాలు స్టార్ట్ కాగా అదే రోజు పిల్లలకు ప్రయోగాత్మకంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఎగ్ బిర్యానీ పెట్టారు. పిల్లలు ఎంతో ఇష్టంగా ఆనందంగా ఎగ్ బిర్యానీ తిన్నారని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తెలిపారు. మరి దేశంలో తొలిసారిగా తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో వెరైటీ ఫుడ్గా ఎగ్ బిర్యానీ అయితే వడ్డించనున్నారు. రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే చర్యలు తీసుకుంటుంది. మరి తద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో అడ్మిషన్లు, హాజరు పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య మరింత పెంచడానికి వేసవి సెలవుల్లో టీచర్లు, హెల్పర్లు గ్రామాల్లో అన్ని ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఫుడ్ గురించి, ఇతర సౌకర్యాల గురించి కూడా వివరిస్తున్నారు. దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది పిల్లలైతే న్యూట్రిషన్ ప్రీ స్కూల్ అయితే అందుకుంటున్నారు. మరి 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 6,67,000 మంది ఉన్నారు. మరి వీరందరికీ పోషకాహారం, ఆరోగ్య తనిఖీలు, టీకాలు, ప్రీ స్కూల్ విద్య అందించడంలో మరి అంగన్వాడీలు అయితే ముందుంటున్నాయి. ఇక హెల్త్ కార్యక్రమాల్లో భాగంగా 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు కూడా 16 గుడ్లు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నెలకు 30 గుడ్లు అందిస్తున్నారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా అంగన్వాడీ బాట, అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ విద్యను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో వెరైటీ ఫుడ్ అందించడం ద్వారా అంగన్వాడీ సంఖ్యను నమోదును, అడ్మిషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇక త్వరలో 10,000 ఎన్జీఓలు, అంగన్వాడీ కేంద్రాల్లో 10,000 మంది ఎన్జీఓలను వాలంటీర్లుగా నియమించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ అంశానికి సంబంధించిన ఫైల్ కూడా సీఎస్ దగ్గరకు చేరినట్టు సమాచారం. పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచడం, న్యూట్రిషన్ ఫుడ్పై అవగాహన కల్పించడం మరి వంటి విధులను వాలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది. ఒక్కో వాలంటీర్కు నెలకు 10,000 వేతనం ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఈ వాలంటీర్ల నియామకాన్ని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడుస్తున్న అంగన్వాడీ ప్రాజెక్టుల్లో మరి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఎన్జీఓలు ఎందుకని, ఆ వాలంటీర్లు ఎందుకని అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ప్రశ్నిస్తున్నారు. మరి వాలంటీర్ల నియామక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇటీవల ఇంకా చూస్తే తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 5,000 పాఠశాలల్లో మరి ఇలాంటి ఎన్జీఓలు అంటే స్వచ్ఛంద సంస్థలతో కూడా మరి కంప్యూటర్ మరియు ఇతర సాంకేతిక మరియు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం 6 గుర్తింపు పొందిన ఎన్జీఓలతో అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వం సాయం తీసుకుంటుంది. అందులో భాగంగానే మరి అంగన్వాడీ కేంద్రాల్లో కూడా 10,000 మంది ఎన్జీఓలను కూడా నియమించాలని, న్యూట్రిషన్ తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాలు, ప్రీ స్కూల్ అన్నిటి మీద ఆ వాలంటీర్లు మరి నిమగ్నం అవుతారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అయితే ఇలా వాలంటీర్ల నియామకాన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఈ వాలంటీర్లకు ఇచ్చే 10,000 మరి అంగన్వాడీ టీచర్కి, ఆయాకు ఇస్తే వారికి వేతనం పెరిగే అవకాశం ఉంది. వారికి ఇతర డిపార్ట్మెంట్ల పనులు అప్పచెప్పకుండా కేవలం ప్రీ స్కూల్ న్యూట్రిషన్ చూసుకోమంటే ఖచ్చితంగా చాలా చక్కగా పనిచేస్తారు అంగన్వాడీ టీచర్లు. ఇప్పుడు చాలీ జీతాలతోనే అంగన్వాడీ కేంద్రాలు ఎంతో పటిష్టంగా నడిపిస్తున్నారు. మరి ఇంకా కనీస వేతనం అమలు చేస్తే అంగన్వాడీ టీచర్లు చాలా చక్కగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారు. లబ్ధిదారులకు కూడా లాభం చేకూర్చే విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పనిచేస్తారు. మరి దీని మీద అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మీ యొక్క కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి
మరిన్ని అప్డేట్స్ రాగానే మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఎప్పుడు మన అంగన్వాడీ టీచర్లకు సపోర్ట్గా మన ఛానల్ పనిచేస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.